ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. నవరాత్రులు సక్రమంగా పూర్తి చేసుకున్నాము అమ్మవారి అనుగ్రహంతో. ఇక మిగిలింది విజయదశమి. పేరుకు తగినట్టుగానే ఇది విజయం. అంటే ఒక 9 రోజులు నవరాత్రులు ఈ విధంగా మాల కట్టి ప్రతిరోజు పూజ చేసి ప్రతిరోజు మన పర్సనాలిటీని రిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే ఇట్స్ అ బిగ్ థింగ్. అది చేయించిన అమ్మవారికి ఇంకా మనం ఏమి ఇవ్వగలం. ఈ విజయదశమి రోజు ఇట్స్ అ సెలబ్రేషన్. మామూలుగా మీరు మన దుర్గాదేవి పురాణాలు అవి చూసినా కూడా బదకైటబులని, రక్తబీజుడని, రకరకాల రాక్షసులు రావడం, అమ్మవారు వాటిని హతమార్చడం అవన్నీ చూస్తూ ఉంటాము. మన మామూలుగా లైక్ ఎవ్రీ అదర్ పురాణ కథ అక్కడ చాలా సింబాలిజం ఉంటుంది. మధుకైటబుల్ అంటే వాళ్ళు దే రిప్రజెంట్ అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్. సిమిలర్లీ రక్తబీజ్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎన్ అసుర. ఇట్స్ సింబాలిజం ఆఫ్ ద నేచర్ ఆఫ్ అవర్ డిజైర్స్. అంటే ఒకటి తీర్చగానే ఇంకోటి స్టార్ట్ అవుతుంది అండ్ సో ఆన్. సిమిలర్లీ ధూర్మలోచనుడు అని ఒక ఆయన ఉంటాడు. తర్వాత శుంభ నిశుంభులు అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే డౌట్ అనమాట. డౌట్ అపాన్ వన్ సెల్ఫ్, డౌట్ అపాన్ అదర్స్. తర్వాత చండాముండా అని ఉంటారు. వీళ్ళు ఏంటంటే డిసగ్రీయింగ్, ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీథింగ్, అపోజింగ్ ఎవ్రీబడి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆబ్స్టికల్స్ టు స్పిరిచువల్ గ్రోత్ అనమాట. సో మనం చేసినట్టుగా 9 రోజులు మన పర్సనాలిటీ మీద రిఫ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈవెన్చువల్లీ bigger issues like anger, attachment, greed, false pride, jealousy, selfishness, injustice, cruelty, ego, lust వీటన్నిటిని మనం బీట్ చేయగలం. కానీ దానికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు. కరెక్ట్గా ఈ మాలను అల్లుకుంటూ అమ్మవారికి సమర్పించుకుంటూ మనం వెళ్తే గనక అండ్ ఈ 9 రోజులు మనం తెలుసుకున్న పాయింట్స్ అన్నీ ఎక్కడైనా సమ్మరైజ్ చేసుకుని ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ కంటిన్యూ దాట్ practice throughout the day, then you are almost pretty much leading a life of vijayam throughout. And that is what Vijayadashami symbolizes. I thank each and every one of you for giving your time and attention to this topic. సనాతన ధర్మంలో ప్రతి ఒక్క పండుగ కూడా మనల్ని మనం పూర్తిగా మార్చుకోగలిగే ఒక ఇంధనం, ఒక సాధనం. ఆ విషయం అందరికీ అందాలి, అందరికీ తెలియాలి అనేదే కరిష్యే తాపత్రయం. కాబట్టి ఈ వీడియోస్ చేస్తూ ఉంటాము. తప్పులు ఏమైనా మేము చేస్తే ఆ తప్పులన్నీ పూర్తిగా మావే, కానీ సనాతన ధర్మం మాత్రం కాదు. అంటే మేము అర్థం చేసుకోవడంలో లోపం ఉండొచ్చేమో కానీ సనాతన ధర్మంలో మాత్రం ఎప్పుడూ లోపం ఉండదు. మాకంటే మీకు కొన్ని గొప్ప విషయాలు తెలిస్తే వాటిల్ని జోడించుకొని మీరు మీ సాధన చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ బాగుంటారు.